మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు గత కొన్ని నెలలుగా రోజా గారి మీదే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. ఎక్కడ రోజా, ఏమయ్యారు? రోజా గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, నగరంలో ఇల్లు ఖాళీ చేసేశారు, చెన్నైలో మకాం పెట్టేశారు, వైఎస్ఆర్సీపీని వదిలేస్తున్నారు, ఆల్రెడీ వదిలేశారు, వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు, తీర్థం పుచ్చుకున్నారు, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇది పెద్ద ఎత్తున వస్తున్న ప్రచారాలు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన వాళ్ళు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద సిఐడి, ఏసీబీ ఇప్పటికే కొరడా జులిపిస్తుంది, ఉచ్చు బిగిస్తుంది. ఈరోజు రేపో కాస్త ఆలస్యం అవుతుంది తప్పించి అరెస్టు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు, ఆ పాపాలు వీళ్ళకి శాపాలుగా మారుతున్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ముఖ్యంగా మొదటి వరుసలో ఉండే వ్యక్తి, మనం చాలాసార్లు చర్చించుకున్నాం, వేరే ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రోజా గారి గురించి ఆవిడ వాక్చాతుర్యం, ఆవిడ మాట్లాడే మాట తీరు, ఆవిడ విమర్శించే తీరు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక పుస్తకమే రాయొచ్చు ఆర్కే రోజా గారి మీద. అంత పవర్ఫుల్ ఉమెన్ ఆవిడ. సినిమాల్లోనూ తనదైన స్టైల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఒక హైప్ వచ్చింది. సరే, తర్వాత జరిగిన పరిస్థితుల ప్రభావం, రాజకీయాల్లో ఏవీ శాశ్వతం కాదు, జగమెరిగిన సత్యం ఇది. అదే పరిస్థితిలో రోజా గారికి కూడా కష్టాలు తప్పలేదు. ఐరన్ లెగ్గా ఆవిడ ప్రసిద్ధిగాంచారు రాజకీయ పరంగా. సో ఎలాంటి టైంలో మరి ఆవిడ బయటికి రావడం, తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి రాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గారిని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ తనదైన స్టైల్లో ఫుల్గా వేసుకున్నారు ఆ టైంలో. అదేమి అందులో తేడా ఏమి ఉండదు ఆవిడకి. ఏ పార్టీ కండువా కట్టుకుంటే ఆ పార్టీకి కరుడు కట్టిన నాయకురాలిగా ఆవిడ ఉండడం, ఆవిడ పొలిటికల్ స్టైల్. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్లుగా ఆడుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుండి వైఎస్ఆర్సీపీలో ఆవిడ ప్రస్థానం మళ్ళీ మొదలైంది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, ఈవిడ గతంలో ఏదైతే ఐరన్ లెగ్ అన్నారో దాన్ని కొనసాగింపుగా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ అయినాయి. అంటే అప్పట్లో సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేదు. అప్పట్లో జరిగినవి ఏమన్నా ఉన్నా కొన్ని అంశాలు ఉన్నాయి, ఏదో పేపర్లో చదువుకోవడం, ఏదో కొన్ని టీవీల్లో చూసుకోవడం తప్ప విపరీతంగా సోషల్ మీడియా పవర్ అయితే లేదు. ఆ టైంలో ఆవిడ మాట్లాడినవన్నీ కూడా ఆ లైబ్రరీలో ఉంటాయి, ఎవరి గురించి ఏం మాట్లాడారండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి, ఈవిడ మళ్ళీ వెనక్కి వస్తారు చేస్తారని చెప్పించి టీడీపీ వాళ్ళు మాత్రం ఆవిడని ఎంటర్టైన్ చేయలేదని. తర్వాత తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, 2014లో ఆవిడ విజయాన్ని సాధించడం, ఆ కష్టకాలంలో కూడా అక్కడ ప్రజలు ఆదరించారు, నగర ప్రజలు. ఆవిడ ఎప్పుడూ రుణపడి ఉండాలి నగర ప్రజలకి. అలాగే 2019లో కూడా ఆవిడ గెలిచారు, మంత్రి పదవి చేపట్టారు, నగరి వాసులు ఆమెని తోబుట్టులో ఆదరించారు. కానీ ఆ నగరకు ఆవిడ ఏమి చేసింది ఏం లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని చెప్పి ఇప్పుడు వాళ్ళే ఈవిడ్ని విమర్శించే పరిస్థితి. వాళ్ళే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అసమ్మతి సెగలు రేగిని, ఈవిడ పోస్టర్ పెట్టినా సరే అక్కడ వాగ్విధానం, ఒక యుద్ధ వాతావరణం. సో నగర నుంచి ఓడిపోయే స్థానంలో 2024 ఎన్నికలో మొదటి స్థానం వైఎస్ఆర్సీపీలో రోజా నగర్ నుంచి ఓడిపోతున్నారని చెప్పి ఓదరగొట్టినాయి సోషల్ మీడియాలు కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ. కానీ అవేవి కూడా ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. నేను ఖచ్చితంగా గెలుస్తాను, వైనాట్ 175 లాస్ట్ మినిట్ వరకు, అంటే చివరి రక్తం పట్టు వరకు ఎలాగ సైనికుడు, నిజమైన సైనికుడు పోరాడతాడో, ప్రాణాలు పోతున్నా సరే ఆ రకంగానే కరుడు కట్టిన వైసీపీ నాయకురాలుగా ఈవిడ కూడా చాలా స్పీచ్లు ఇచ్చారు, చాలా పోరాడారు. కానీ దారుణంగా ఓడిపోయారు.
సరే ఓడిపోయిన తర్వాత మరి నియోజకవర్గంలో ఉండాలి కదా. 2 సార్లు గెలిపించిన ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్న అధికారం లేకపోయినా ఓడిపోయినా వాళ్ళతో పాటు కొనసాగాలి కదా. ఆ పరిస్థితి ఉందా అంటే లేదని అనొచ్చు. ఆవిడ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నగరం నుంచి మకాం మార్చేశారు. చెన్నైలో మకాం ఏర్పరచుకున్నారు. ఎందుకంటే అత్తవారిల్లు ఎప్పటికైనా సరే ఆడపిల్లలకి అత్తవారిల్లే కదా మెట్టినిల్లు. పుట్టినీళ్ళు కంటే మెట్టినీళ్ళు గొప్పది అంటారు, ఉండాలి కూడా. మరి ఆ రకంగానే ఆవిడ అనుకున్నారేమో. తప్పని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడ కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి అలా ఉండుంటారు. మరి ఇంకా తర్వాత పరిస్థితుల్లో ఆవిడకి ఇక్కడేం పని లేదు కాబట్టి మకాం మార్చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మీద వచ్చిన పెద్ద ఎత్తున ఆరోపణలు 1-2 కాదు. ఆవిడ మాట తీరు, ఆవిడ మాట్లాడిన తీరు, ముఖ్యంగా ఆడదాం ఆంధ్రాలో ఆవిడకి ఉచ్చు బిగుసుకుంది. ఆ ఉచ్చు మామూలుది కాదు. సుమారు 100 కోట్ల పైబడిన స్కామ్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. సిఐడి దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ఏసీబీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆవిడ కొన్ని కీలకమైన ఫైల్స్ని అవి కూడా మాయం చేశారట. ఈ మధ్యన మనం చూస్తున్నాం అన్ని ఫైల్స్ దగ్ధాలు, ఇవి అవి పెద్ద రచ్చరచ్చ. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఎవరికీ అర్థం కాని విధంగా కొన్ని ఫైల్స్ దగ్ధమైపోవడం, కొన్ని ఫైల్స్ మాయమైపోవడం. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? దాని మీద ఒక చర్చ, అదొక సెపరేట్ స్టోరీ. సో ఈవిడ విషయానికి వస్తే చాలా అవి పోయినాయి. అయితే ఆడదామ ఆంధ్రాలో దాని బడ్జెట్ 150 కోట్లు, మ్యాక్సిమం 115 అంటారు, 120 అంటారు, 105 అంటారు, 110 అంటారు. ఓకే, ఇవన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కలేస్తారు. కానీ ఆ బడ్జెట్లో ఎంత అవినీతి ఏ రకంగా జరిగింది, బైరెడ్డి ఈవిడ వీళ్ళిద్దరూ చేశారు అని. సో చేస్తే ఏ రకంగా చేశారు, పక్కా ఆధారాలు సిఐడి ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఎందుకు ఇంత స్కామ్ జరగాల్సి వచ్చిందంటే, యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆడదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రీడలు కాబట్టి, వివిధ రకాల క్రీడలు ఉన్నాయి కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో క్రీడని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ధ్యేయంతో ఖచ్చితంగా కావాలి. అది ప్రోగ్రాం మంచిదే, అది పక్కదారిని పట్టిన తీరే ఇప్పుడు ఈవిడికి బిగుసుకుంటుంది. సో మన బడ్జెట్ అంతా ఏమైంది కేటాయించింది అంటే, ఇంత భారీగా బడ్జెట్ పక్కతో పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఏంటి ఆ ఇన్ఫర్మేషను? ఆడదాం ఆంధ్ర ఆ ప్రోగ్రాం ఏంటి, ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ నియోజకవర్గాల్లో మండల హెడ్ క్వార్టర్స్లోని అక్కడ ఆటలాడించాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మెయిన్ సిటీస్లోని, ప్రధాన సిటీల్లోని, జిల్లా హెడ్ క్వార్టర్లోని వీళ్ళు ఆడిస్తారు. ఇలాగ ఫైనల్గా వెళ్ళేసరికి మన రూరల్ ప్రాంతాల్లో ఆడుకున్న వాళ్ళందరూ కూడా అర్బన్ ప్రాంతాలకు వస్తారు, ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తారు, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్తారు. సేమ్ అదే థీరీ ఇందులో కూడా. ఆ రకంగానే అయినప్పుడు ఏమైంది, వాళ్ళు చెప్పిన అంశాలు, నియోజకవర్గాల్లో 151 మంది ఎమ్మెల్యేలు కదా, ఆ ఎంపీ స్థానాలు ఆల్మోస్ట్ 22 ఆలివే కదా. ఏం చేశారంటే, ఈవిడ మంత్రి స్థాయిలో ఉండగా ఏ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఆటలు ఉంటాయో ఆ స్థానిక నాయకులు, ఎమ్మెల్యే లేకపోతే దాని కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్లు, ఆ ప్రాంతంలో ఏ ఆటలు ఉన్నాయి, ఒక 4 ఆటలు అనుకుందాం, బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఏవో 4 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 4 ఆటలకి సంబంధించిన క్రీడా సామగ్రి అక్కడ ఉన్న నాయకులే అరేంజ్ చేయాలి. అంటే ఈ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ పక్కదారికి వెళ్ళిపోయింది అని. సో ఈ పరిస్థితుల్లో స్థానికులు ఎందుకు చేయరు? మినిస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళకి కొద్ది గేమ్స్ ఉన్నాయి చూడండి, ఫుడ్ అరేంజ్ చేయండి, అకామిడేషన్ అరేంజ్ చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం అది అసలు నథింగ్, ఏమీ కాదు, చాలా చిన్న ఇష్యూ, ఏం కాదు. ఇప్పుడు ఒక 100 మందిని లేకపోతే ఒక 4-5 పెద్ద బండలు తీసుకొచ్చి మన బరువు, మనం మోయగల బరువు ఒక 40 కిలోలు 50 కిలోలు అనుకుందాం, దాన్ని తీసుకొచ్చి 200-300 మంది ఎత్తి మీద పెడితే కింద పడతాం, నడుము విరుగుతుంది. సో ఒకే వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఆడదాం ఆంధ్ర ఆ క్రీడకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇవ్వాలంటే కష్టం, విభజించేశారు వీళ్ళు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఒక సర్పంచ్ స్థాయి ఉన్నాడు, ఆ ఊర్లో గేమ్ అవుతున్నది, ఆ సర్పంచ్ అకామిడేషన్ ఏమంటే బోల్డ్ అకామిడేషన్లు ఉంటాయి, రెవెన్యూ వాళ్ళు అరేంజ్ చేయమంటే చేస్తారు, మంత్రి చెప్పాక ఇంకా చేయకపోవడం ఏం లేదు, షరా మామూలు. సో ఆ బడ్జెట్ని వీళ్ళు ఖర్చు పెట్టలేదు. ఇది నమ్మదగిన దానిలాగే ఉంది, వాస్తవంగా చేస్తారు కూడా. మంత్రులు చెప్పినప్పుడు ఎవరు బ్రహ్మరథం పెట్టేస్తారు, వాళ్ళకి అదే కావాలి. మంత్రి గారు చెప్పారంటే ఇంక అంతకంటే ఏం కావాలని చెప్పి చేతులు కాల్చుకుండే వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, భూస్వాములు ఉన్నారు,
వాళ్ళకి. అది చూడండి, దాన్ని ఒక రెడ్డి గారో, లేకపోతే ఇంకో దొరగారో, లేకపోతే ఇంకో చౌదరి గారో, లేకపోతే ఇంకొక రాజు గారో, ఇంకో శర్మ గారో ఆ ఊర్లో కాస్త డబ్బు ఉన్నవాడు ఉన్నాడు. కాస్త చూడండి, ఆ రెడ్డి గారు మనది కార్యక్రమం ఉంది, మన ప్రెస్టేజ్గా మనం చేస్తున్నాం, ఒక 100 మంది వచ్చి అక్కడ ఆడతారు, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయండి అంటే పెద్ద కష్టం. 100 మందికి 1,00,000 మందికి చేయమంటే కష్టం, 10,000 మందికి చేయమంటే కష్టం. సో వాళ్ళకి అది ఏమీ కాదు. వాళ్ళ గ్రామంలో ఉంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది, వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేస్తారు, వాళ్ళకి పేరు వస్తుంది. ఇలాగే జరిగిన స్కామ్ ఇది. ఎందుకంటే ఈ స్కామ్ బడ్జెటే తక్కువ, ఆ బడ్జెట్లో వీళ్ళు ఎంత ఎందుకు కొట్టేస్తారు అంటే జరిగింది ఇది అని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు బయట చెబుతున్న అంశం ఇది, వాళ్ళు ప్రచారం చేస్తున్న అంశం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరు చెప్తే హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు చాలా ప్రాంతాల్లోని. ఎందుకంటే గతంలో ఏమైందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, ఎవరు కాదన్నా ఎవరు అవుననుకున్నా. అంటే పెద్ద స్థాయిలో ఇది అవుతున్నది అవ్వట్లేదా అన్న దాని మీద నేను వెళ్ళను ఆ చర్చకి. కానీ గ్రామీణ స్థాయిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బాధితులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం కానీ జనసేన కానీ, బీజేపీకి అంత ఉండదు, బీజేపీని పెద్దగా పరిగణలోకి తీసుకుంటారని నేను అనుకోను. అప్పటి నుంచి కూడా వాళ్ళు కొద్దిగా కూల్గా సాఫ్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి, వీళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి, వీళ్ళ మీద కేసులు పెట్టిన అంశం అండి, వీళ్ళ మీద గొడవలు పెట్టిన అంశం అండి, ఇవన్నీ కూడా రచ్చరచ్చ కింద మారిన నేపథ్యం అప్పట్లో. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ఆగిపోతానని ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి అనుకోరు, లోకల్గా ఉన్న లీడర్ అనుకోడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అనుకోరు. అభిమానం ఉండొచ్చు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలని అనుకోవచ్చు, కానీ వాళ్ళు అనుభవించినవి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఖచ్చితంగా ఎంతో కొంత పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలని వాళ్ళు చూస్తారు. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. ఏ స్థాయికి ఆ స్థాయి వాళ్ళ స్టైల్లో వాళ్ళు కక్షలు తీర్చుకుంటారు. అది తప్పని పరిస్థితి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ కూడా లోకల్ స్థాయి నాయకులు వైఎస్ఆర్సీపీ మీద అలాగే చేసి ఉండొచ్చుగా, ఎందుకు చేయరు? అలా చేయకూడదు, కరెక్టే, కానీ వింటారేంటి? ఎంతమందికి చెప్తారు వెళ్ళి? ఒక మెసేజ్ అయితే ఇవ్వగలరు తప్పించి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు, ఆవిడ ఒక మెసేజ్ ఇస్తుంది, రౌడీజాలు గోండాయిజాలు అని తీస్తే తొక్క తీస్తామని, గొడవలు పెట్టుకుంటే అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని పోలీసులు నిత్యం హెచ్చరిస్తుంటారు. మానేస్తారా? జరుగుతుంది అది దేశంలో ఎక్కడన్నా? దేశం అప్పుడున్న పరిస్థితులు అవన్నీ కూడా ఉద్రేకంగా ఉండే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా. సో మరి ఇన్ని రోజులు ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? విదేశాల్లో ఉన్నారని ఆవిడేదో ఆ డ్రెస్సింగ్ దాని మీద కూడా అలాంటివి మనం మాట్లాడకూడదు, మహిళలు ఏ డ్రెస్సులన్నీ వేసుకోవచ్చు. సో దాని మీద కూడా పెద్ద, అంటే రోజా గారు ఏది చేసినా రచ్చరచ్చే. ఆ మధ్యన ఏదో ఒక పబ్లోనో లేకపోతే ఏదో రెస్టారెంట్లోనో డ్యాన్స్ చేసిన విజువల్స్ అవన్నీ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు, ఆ విజువల్స్ ఉంటాయి. అది కూడా పెద్ద ఎత్తున రచ్చైన నేపథ్యం. ఆ పబ్లో ఉన్న విజువల్స్, అలాగే ఆవిడ కొన్ని డ్యాన్స్లు వేసిన విజువల్స్, అలాగే విదేశాల్లో ఆవిడ ఏదో ఒక స్ట్రీట్లో ఆవిడ వాక్ చేసుకుంటున్న ఇమేజెస్ అవన్నీ కూడా సోషల్ మీడియాని షేక్ చేసినాయి. అంటే రోజా గారు ఏం మాట్లాడతారు, రోజా ఏం చేస్తారు, రోజా మాటలు ఎలా ఉంటాయి అంటే ఆవిడని అభిమానించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దొరుకుతుందా అని చూస్తారు. అభిమానించే వాళ్ళందరూ ఆనందపడతారా, మా మంత్రి గారు, మా రోజా గారు, మా హీరోయిన్ గారు భలే డ్యాన్స్ చేశారు, ఆవిడ అసలు భలే లేడీరా, సూపర్, అద్భుతం అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు దొరికిందిరా అని చెప్పి దాన్ని ట్రోల్ చేస్తారు. ఏంటి ఓ మంత్రి స్థాయిలో ఉండి ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పబ్బులు ఏంటి, లేకపోతే ఆ డ్రెస్సింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళవండి రాజకీయాల్లో. ఈరోజు మనం చెప్తే అది మానీరు చేయరు. ఆవిడకి స్వతంత్రం ఉంటుంది. ఒక మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆవిడ స్వతంత్రాన్ని కోల్పోవాల్సిన అవసరం అయితే ఆవిడకి కూడా ఉండదు కదా. సో ఆవిడది లెక్కలు ఆవిడకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి రాజకీయాల్లో. సో ఆ లెక్కలన్నీ ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి? ఈ మధ్యకాలంలోని ఆవిడ విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ ఎయిర్పోర్ట్లో విజువల్ మా వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా, అక్కడి నుంచి మొదలైందండి అసలు కథ. అంటే ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి. జనసేన, నేను చాలాసార్లు దీన్ని నేను ప్రస్తావించాను, జనసేన తెలుగుదేశం పార్టీ కలడానికి ప్రధాన కారణం ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మా వాళ్ళు చూపించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్, రోజా గారు చేసిన వాళ్ళు రెచ్చగొట్టే విధానం. ఆవిడ ఆ రకంగా ఏదో వేలు చూపించుకుంటా మనం చాలాసార్లు దీని గురించి ప్రస్తావించాం. సో అదేంటంటే ఇంక అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది.
ఆవిడ్ని జనసేన వాళ్ళు కొట్టారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఆవిడ హ్యాపీగా నవ్వుకుంటా ఏమి నన్నే పీకుతారా మీరు అన్నట్టుగా, లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారా మీరు అన్నట్టుగా ఆవిడ ఎగతాళిగా వెళ్ళడం, దాని మీద కేసులు పడడం, జనసేన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి రూమ్లో నిర్బంధించడం ఒకటి కాదు కదా జరిగిన రచ్చ. సో అక్కడి నుంచి ఏమైంది, ఆ అడ్వాంటేజ్ తీసుకుంది. అడ్వాంటేజ్ ఏముంది, ఖచ్చితంగా కలిసి వెళ్ళాలనుకున్నారు. ఓటు విడిపోకూడదన్నది వాళ్ళ నినాదం. అవకాశం వచ్చింది, వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నవ్వేటలో హోటల్లో ఆయన కలిశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినప్పుడు ఈయన కలిశారు, అయిపోయింది, పొత్తు అయిపోయింది. సో అక్కడి నుంచి వీళ్ళకి మింగుడు పడలేదు, అన్నంత వరకు అన్నారు. ఇంకా తర్వాత పరిస్థితి ఏం చేయగలరు, ఏమి చేయలేని పరిస్థితి, ఇంకా డిసైడ్ అయిపోయారు. అయితే ఓటు ఏ రకంగా చీల్చకుండా వీళ్ళు ముందుకు సాగాలనుకుంటున్నారో, వీళ్ళకి వచ్చే ఓటు పోకుండా ఉండాలన్నది వాళ్ళు ఒక యుద్ధమే సాగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఎన్నికలు మనం చూసాం. నేను అన్నట్లుగా కట్ చేస్తే 164 సీట్లు కూటమికి. అసలు జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఉన్నారా లేరా, ఆయనకి రాజకీయాలకు ఎందుకు పనిచేస్తుంది, చంద్రబాబు కోసం ఈ పార్టీ పెట్టారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన రోజా గారు అవనియండి, నాని గారు అవనియండి, లేకపోతే రాంబాబు గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, కొడాలి నాని గారు, పేరు నాని గారు, నానిస్, వీళ్ళందరూ కూడా ఆయన్ని మామూలుగా కించపరిచేలా మాట్లాడలేదు. అస్సలు చాలా 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 దారుణం, వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్కి ఆయన తీసుకెళ్ళిపోయారు, మెంటల్గా చాలా డిస్టర్బ్ చేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా 21 సీట్లు ఉన్నప్పుడు అదొక రచ్చయింది. ఫైనల్గా ఏమైంది, 21 కొట్టేశారు. 2 ఎంపీలు కొట్టేశారు. వీళ్ళకి మింగుడు పడలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఊహించలేదు. అలాగని చెప్పి ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు అది సక్రమంగా సాగిందా, వీళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసమే అంకితం అయిపోయారా, ఏ ప్రాబ్లమ్స్ లేవా, ఏ కష్టాలు లేవా, ఏ ఇబ్బందులు పెట్టలేదా, ఏ అవినీతి జరగలేదా అంటే ఒకటి తవ్వుకొచ్చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న అవినీతిని కూడా బయటికి లాగేస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ దాచిపెట్టినా అవన్నీ కూడా డ్రిల్లింగ్ చేసి మరీ బయటికి లాగుతున్నారు. అందులో భాగంగానే ఇది. మరి వీళ్ళు ఏం చేస్తారు, వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు కించపరిచిన అంటే తెలుగుదేశం పార్టీని వీళ్ళు మాట్లాడింది ఒక సైడు, జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది ఒక సైడు. అంటే ఒకటి చేయలేదు, ఒకటి కాదు. వైఎస్ఆర్సీపీ ఓటమికి చాలా కారణాలు. మనిషి కూడా ఎంతవరకు భరిస్తాడు, కొంతవరకే కదా సహనం ఉంటుంది ఎవరికైనా సరేని. ఇంకా మరీ అలాగ పిల్లిని ఏదో గదిలో బంధించి కొడుతుంటే ఏమవుతుంది, అది పుల్లైపోతుంది అన్నట్టుగా ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. ఓకే, 40% సీట్లు వచ్చినాయి అంటారు, ఓట్లు వచ్చినాయి అంటారు, మంచిదే, చాలా మంచి ఓటు శాతం వచ్చింది. కానీ ఇంత దారుణంగా ఓడిపోవడం కదా. ఎన్ని శాతం ఓట్లు వచ్చిందంటే మనం చెప్పుకోవడం అంటే కవరింగ్. ఎవరన్నా సరే ఓడిపోయినప్పుడు ఏం చెప్తారు, కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్ అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్పారు, మాకు బ్రహ్మాండమైన ఓటు శాతం వచ్చింది, ఓటమైతే ఓడిపోయామన్నది. ఏదైనప్పటికీ కూడా 11 సీట్లకి పరిమితం అవడం అంటే కష్టం. ఇప్పుడు రాజ్యసభ వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేసే పరిస్థితిని ఎవరి కాలు సర్దీసుకుంటున్నారు. మరి ఈ టైంలో వీళ్ళని ఎవరు కాపాడతారు? జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు ఉండే ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అవినీతి తీస్తున్నారని ఆయన్నే మిగతా కేసులు పక్కన పెడితే, గతంలో ఆయన బెయిల్లో ఉన్న కేసులన్నీ పక్కన పెడితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారని. ఇలాంటి టైంలో నాయకుడికి పరిస్థితే ఇబ్బందికరంగా ఉంటే ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైనికులు ఏం చేస్తారు, ఏం చేయగలరు? ఏమీ చేయలేని పరిస్థితి. సో ఈ టైంలో వీళ్ళు ఏది టచ్ చేసినా, ఏం చెయ్యాలనుకున్నా వితిన్ డేస్లో చేసేయచ్చు, అంత పవర్ ఉంది. కేంద్రంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫుల్ పవర్ఫుల్గా ఉంది, ఎవరు టచ్ చేయలేని రేంజ్లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు పూర్తిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉండి చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. నితీష్ గారు ఏమీ లేకపోతే పరిస్థితి చాలా తారుమారు అయిపోను. సో అంత బలంగా ఉన్నప్పుడు ఎవరు ఆపుతారు వీన్ని? ఇంకో విషయం, ఇప్పుడు ఆ రాజ్యసభ ఎంపీలందరూ కూడా బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా మోదీ గారు బై చెప్పేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి. అమిత్ షా గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు భాగస్వాములు కదా. ఒకప్పుడు పరిస్థితి వేరు, జనసేన భాగస్వామిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. వాళ్ళకి సీట్లు లేవు, ఓటులు లేవు, ఉంటాయో ఉండవో తెలియదు.
అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మోదీ గారు నమ్మకం ఉంచారు, ఆయనతో మంచిగా సఖ్యతగా ఉండేవారు, ఆయనకి హై ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా తక్కువ మందికి దక్కే ఆదరణ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఆయనకు ముందే తెలిసేమో ఇది సామాన్యమైనడు కాదు, ఇది సక్సెస్ అవుతారు అని. ఈయన అది చేశాడు. ఆయన ఈరోజు చూస్తే అసలు ఎవరు టచ్ చేయలు, ముట్టుకుంటే మాసి మసిపోతారా మాడి అన్నట్టుగా ఉంది వీళ్ళది. అంత పవర్తో ఉన్నారు వీళ్ళు, అంత వోల్టేజ్తో ఉన్నది కూటమి. సో ఇలాంటి టైంలో ఒక పక్క కష్టకాలంలో ఉంటే ఆవిడ విదేశాలకు వెళ్తారు, ఆవిడేదో ఎంజాయ్ చేస్తున్నది, ఇవన్నీ కూడా అది ఒక నెగిటివ్ వచ్చింది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ కదా ఉండాలి, ఒక సీట్లు తక్కువైనా సరే నిలబడాలి, వచ్చే ఎన్నికల కోసం కష్టపడాలి, ఆ రకంగా ఉండాలి తప్పించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి విలాసాలు విందులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వదిలేశారండి. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోలేదు. బ్రేకింగ్, ఆవిడ వచ్చింది, తిరుపతి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం, రోజా గారు తిరుమలలో ఆవిడ ప్రయాణం, ఆవిడ తీసుకెళ్లే జనాలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎన్నిసార్లు ఆవిడ దర్శనం ఏముంటుందో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకులు అన్నిసార్లు దర్శనం చేసుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టమేమో రోజా గారికి, అంత భక్తి ఏమో. ఆ ప్రాంత వాసే కాబట్టి నిత్యం వెళ్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. ఒకసారి దర్శించుకుంటేనే జన్మ ధన్యమైపోయింది అంటారు. ఆవిడకి అదృష్టం వచ్చింది, మంత్రి గారు వందల మందిని తీసుకెళ్లారట, అందరికీ దర్శనం చేయించారు. ఆ పుణ్యం అంతా కూడా ఆవిడకే వస్తుంది, తప్పేమీ లేదు. మళ్ళీ తిరుమల వేదికగానే ఆవిడ ఎంట్రీ ఇచ్చారు, రోజా వచ్చారు. ఇది ఇప్పుడు బ్రేకింగ్. రోజా వచ్చేసారు, ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ తనదైన స్టైల్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఒక ఎక్స్క్లూజివ్ బయట వినిపిస్తాను ఇప్పుడు మీకు. ఆవిడ ఏం మాట్లాడారో చూసి మనం దాని మీద మాట్లాడదాం. ఆ బయట ప్లే చేయండి. ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈరోజు కాదు,
గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. ఇది రోజా గారు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు, మీడియాకి దర్శనం ఇచ్చారు. ఆవిడ మాట్లాడిన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దాడుల మీద ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా ఆవేదన ఆవిడ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ అంశంలో, ఎవ్వరికీ జరగకూడదు. కానీ గత ప్రభుత్వంలో ఏ అంశాల మీద మరి ఈవిడ మంత్రిగా చర్యలు తీసుకున్నారు అన్నది సోషల్ మీడియా మాట్లాడుతున్న అంశం. ఏవో ఒకటి రెండు ఇన్సిడెంట్లు చెప్పారు. దిశ చట్టం అట, అసలు దిశ చట్టం చట్టరూపం దాల్చిందా? అసలు దిశ అనే అంశాన్ని ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు? దానికి ఉన్న విధి విధానాలు ఏవో చెప్పారు, ఏవో పోలీస్ స్టేషన్లు పెట్టారు. దానివల్ల ఏదైనా సరే కేసులకు సంబంధించో లేకపోతే వేరే అంశాల వల్ల మరి ఎంతమందికి న్యాయం జరిగింది, అసలు అది చట్టం కింద రూపకల్పన అయ్యిందా? దానికి పూర్తి స్థాయి సుప్రీంకోర్టు స్థాయి ఉన్నత న్యాయస్థానాలు చేయాల్సిన అంశం. మనమే ఏదో ఒక చట్టం అని ఒక పేరు పెట్టుకుని మనం అధికారంలో ఉన్నాం కదా అని దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి యాప్ పెట్టాము, ఇది పెట్టాము, అది పెట్టాము అని అడావుడి చేశారు తప్ప దిశా చట్టం అన్నది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ రకంగా మరి అందులో ఉన్న అంశాలన్నీ కూడా లేకపోతే ఏమైనా కేసుల అంశాలన్నీ కూడా మరి ఎన్ని ట్రేస్ చేశారు? చట్టబద్ధత ముఖ్యంగా అది కదా, చట్టం అయితే వచ్చింది, చట్టబద్ధత అన్నది రూపకల్పన జరిగిందా లేదా అని వాళ్ళు మనస్సాక్షి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ప్రచారాలు చేసుకోవడం సరే. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళ ఇష్టం. గతంలో ఏం జరిగిందో చూసాము, ఇప్పుడు ఏం జరగబోతుందో చూస్తారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో నియమ నిబంధనలు లేవనో లేకపోతే ఇంకొక ఇబ్బందులనో అదేం కాదు కదా. మీరు ఎందుకు వెళ్ళిపోయారు? తెలుగుదేశం పార్టీ నుంచి మీరు వెళ్ళిపోయారు కదా. మరి చెన్నైలో తమిళనాడు రాజకీయాల్లో మీరు కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అన్నది మీ మీద కూడా వస్తున్న టాక్. అది మరి దాని మీద కూడా మీరు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదో, మరి అది రికార్డ్ అవ్వలేదో ఆ అంశం ఒకటి. సో ఎట్టకేలకి మీరైతే అడుగు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ కేసులు అనే అంశం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నది పెద్ద ఎత్తున వినిపిస్తున్న ప్రచారం. మరి దాని నుంచి ఏ రకంగా మీరు బయటికి వస్తారో, అందులో ఉన్న వాస్తవాలు ఏంటో ఇవన్నీ చూడాలి. మరొక అంశం రెడ్ బుక్. పదే 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 రెడ్ బుక్ని ప్రస్తావిస్తున్నారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని ఆయన అప్పుడు ఆవేశంగా కొన్ని అంశాల మీద అవినీతి చేసేవాళ్ళు ఇవి అవి అనేది ఆవేశంగా చాలా మాట్లాడుకుంటారు రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది, లేకపోతే వేరే నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే గొడ్డలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానన్నారు, పేక పిసికి చంపేస్తానన్నారు, ఆ కొడకల్లారా అన్నారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏదో ఆవేశంలో కొన్ని మాటలు అంటారు. ప్రజాక్షేత్రంలో అది కూడా అనకూడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బరి తెగించి మాట్లాడకూడదని చెప్పాను. అప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్పాం. సో రెడ్ బుక్ అన్నది ఆయన అప్పుడున్న ఆవేశంలో ఆవిడ పాదయాత్ర ఆపడం, ఆయన వెహికల్ ఆపడం, ఆయన ఏదో స్టూల్కి మాట్లాడుతుంటే అదే ఆపడం, చంద్రబాబు నాయుడు గారిని ఆపడం, ఇవన్నీ కూడా ఎవరైతే అప్పుడు అధికారులు ఇబ్బంది పెట్టారో, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మేము అధికారంలోకి రాకపోతామా, మీ అంతు చూడకపోతామా అని చెప్పి హెచ్చరిస్తారు. అది షరా మామూలు. ఇప్పుడు మీరు కూడా అంటారు కదా, ఇదేం శాశ్వతం కాదు, ఈ విజయం ఎంతకాలం ఉంటుందో మేము చూస్తాం. అదే రాష్ట్రపతి పాలనే విధించమన్నారు మీరు నెలలోని. ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని, పలు పార్టీలను నెల రోజుల్లోనే మీరు రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు. అనుకోవడానికి ఏముంది, అనడానికి ఏముంది, ఎన్నన్నా అనుకోవచ్చు, ఎన్నన్నా మాట్లాడచ్చు.
రెడ్ బుక్ అనే అంశాన్ని పదే పదే తీసుకొచ్చి దాని మీద దృష్టి పెట్టారు. నిజంగా దాని మీద దృష్టి పెడితే ఈరోజు మీరు దర్శనానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? కొడాలి నాని గారు ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటుందా? లేకపోతే వేరే ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుందా? వల్లభనేని వంశీ గారు విదేశాల్లో ఉండే పరిస్థితి ఉంటుందా? జోగి రమేష్ గారు బయట ఉంటారా? అదే రాజ్యాంగం అయితే ఎవరు ఆపగలరండి? ఇది కదా ఆలోచించాల్సింది. వాళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు అంటే ఎవరు ఆపగలరు? మీరు ఆపగలరా? మీరు అరెస్ట్ అవ్వకుండా ఉండగలరా? వాళ్ళు తలుచుకుంటే ఇలా చిటికేస్తే ఒక్క ఆర్డర్ ఇస్తే సరే, తర్వాత బెయిల్ వస్తాయి, న్యాయస్థానంలో న్యాయపరంగానే అవుతుంది. కక్ష సాధింపకుండా చేస్తే మీరు నిజంగా కడిగిన ముత్యం అయితే బయటకు వస్తారు, లేదు అంటే లోపల ఉంటారు. కానీ చేయాలనుకుంటే ముందైతే లోపల పెడతారు కదా, తీసుకెళ్ళి ముందైతే రిమాండ్ వేస్తారు కదా, ముందైతే జైల్లో పెడతారు కదా. నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేయడం పెద్ద కష్టమా? ఎవరినైనా తలుచుకుంటే అస్సలు కష్టం కాదు. ఇప్పుడున్న చట్టాల్లో ఎవరిని ఏ రకంగా చేయొచ్చు. రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారండి? ఆయనే బహిరంగంగా చెప్పాడు కదా, ఒక ఎంపీని పట్టుకోండి, ఎవడో ఒక రోడ్డు మీద ఉంటారు చూసారా, ఏదో రౌడీ మొక్కలో ఇది అదిని డకాయిడ్ గారు అలా ట్రీట్ చేశారు. మీరు అనుకుంటే ఎంతసేపు ఆయన చేయాలనుకున్నాడు, చేశారు కదా. మరి ఆయన చెప్పిన అంశం అది నలుగుతున్న అంశం, వీడియోలు కూడా తీయించారట. సరే, ఆ అంశం అలా ఉంటే ఇప్పుడు ఈ జత్వానీది ఒక అడావుడవుతుంది. మీరు మహిళల గురించి పోరాడాలంటే దీని గురించి కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది, అవసరం ఉంది కూడా. కొంతమంది మహిళల మీద మాట్లాడారు, అరాచకాలు అన్యాయం జరుగుతుంది. మరి ఆవిడ అన్యాయం జరిగింది మీ ప్రభుత్వ హయాంలోనే, మీ పెద్దలే, మీరు పక్కన పెట్టుకున్న ఐపీఎస్ ఆఫీసర్లే అరాచకాలు చేశారని ఆవిడ గగ్గోలు పడుతున్నది. దేశమంతా జత్వాని వైపు చూస్తుంది. మరి దాని మీద కూడా మీరు పోరాటం సాగించాలి మీరు నిజమైన రాజకీయ నాయకులైతే. ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి కనిపించట్లేదు. హ్యాపీగా ఆడుకున్నారు, ఆడదాం ఆంధ్రాలతో పాటు మీరు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఆ గతంలో చేసినవి ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఉచ్చు బిగించినాయి. ఇది ఎటువైపు తీసుకువెళ్తాదో తెలియదు, ఎలాంటి కేసులు వస్తాయో తెలియదు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇప్పుడు దాకా వీళ్ళు ఉపేక్షించరు, ఆ రకంగా చేయటం లేదేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశం అంతా పోయింది. ఇప్పుడు ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ అయిన, మనం చూసిన పవన్ కళ్యాణ్, మనం విన్న పవన్ కళ్యాణ్ మాటల అని. ఎల్కేజీ స్టూడెంట్లు ఉంటారు చూసారా, పాపం పుణ్యం తెలియని వాళ్ళు, ముద్దుగా మాట్లాడుకుంటా, స్కూల్లో ఏం చేయాలో తెలియకుండా చిలిపిగా సరదాగా, పాపం పుణ్యం తెలియని వాళ్ళు ఎలా ఉంటారో పిల్లలు, ఆ రకంగా మారిపోయాడు ఆయన. అంత పవర్ స్టారు, పవర్ బ్రాండ్ అది. అవన్నీ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనిషి మారాలి. ఎప్పుడు ఒకే రకంగా గొడవలు, గోళ్ళు, కక్ష సాధింపులు, అవినీతులు, అన్యాయాలు, అరాచకాలు, ఇంక ఇదే పనా? ఇవే మాటల ఒకరినొకరు దూషించుకుంటా, ఓ 10 మంది మనం చూస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బరితెగించి మాట్లాడుకుంటా, అవన్నీ ఏదో రోజు మనకు తిప్పి కొడుతుంది కదండి. సో అవేవి మీరు పట్టించుకోలేదు. ఈరోజు కష్టాల్లో కాలు పెట్టారు, వెంటాడుతున్నాయి మిమ్మల్ని. ఆంధ్ర వచ్చారు కాబట్టి ఏదైతే నేను ఆడదాం ఆంధ్రాలో వంశాలు ఉన్నాయో సిఐడి ఏసీబీ నోటీసులు ఇవ్వబోతున్నారని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్. మరి ఆ నోటీసులో ఏ అంశాలు ప్రస్తావిస్తారు? మరి ఆవిడ్ని ఖచ్చితంగా కస్టడీకి తీసుకుంటారు అని. ఇప్పుడు దాకా ఆవిడ ఎక్కడో బయట ఉన్నది, మహిళ కదా, ఎందుకులే అని ఆలోచించినట్లుగా, ఎక్కడికి వెళ్ళిపోతారులే, 4 రోజులు లేట్ అవుతుంది కానీ రావడం మానేరు కదా అని చెప్పి ఆలోచించారని. ఇంకా ఇన్డెప్త్గా ఇది ఒక్కటేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అవినీతులు? టూరిజం శాఖలో జరిగిన అవినీతులు ఏమైనా ఉన్నాయా? ఆ ఋషికొండలో ప్యాలెస్లో ఏమైనా అవినీతులు ఉన్నాయా? ఏమైనా కాంట్రాక్ట్ అంశంలో కానీ, ప్రాజెక్టుల అంశంలో కానీ, ఇలాంటివన్నీ. అంటే ఒక దాంతో ఆగరు కదా. ఒక దొంగ మనం పట్టుకున్నాం అనుకుందాం, ఓ పోలీసుడు ఒక పిక్ పాకెట్ని పట్టుకున్నారు, ఆడేదో పర్స కొట్టేశారని కదా అని ఆ పర్స మీదే మాట్లాడరు. ఆడు నిజంగా ఈ మొదటి పర్స ఇదా,
ఇంతకు ముందు ఏమన్నా చేశాడా? ఇంతకుముందు దోపిడీలు దొంగతనాలు చేశాడా? ఇంతకుముందు ఏమైనా పరసలు కొట్టాడా? ఇంతకుముందు గొలుసులు కొట్టాడా? ఆడు మొత్తం చరిత్ర అంతా తీసి ముందు పెడతారు. ఓకే, చిన్నదాంతో పోతే ఓకే పోవచ్చు, కానీ అక్కడితో మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆగదు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. వైఎస్ఆర్సీపీ ఎవరైనా అవినీతి చేసిన నాయకులు ఉంటే వాళ్ళది ఒకటి కాదు, అన్ని రకాలుగా బయటికి తీస్తారు. అదే ఇప్పుడు రోజా గారికి కూడా ఉంటుంది. సిఐడి ఏసీబీ ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్తో ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో, ఏమైతే ఆంధ్ర అంశం అనివ్వండి, టూరిజం ప్రాజెక్టుల అంశం అనివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తారు. తిరుమల విషయంలో కూడా చాలా అవినీతికి పాల్పడ్డారు, చాలా అన్యాయాలు చేశారు. ఆ టికెట్లు అమ్ముకున్నారని కొంతమంది అంటారు, ఏవో అక్కడ పైన భూములని కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా తీస్తున్నారు. అందుకనే ఆలస్యం అయ్యింది. మొత్తం తీసిన తర్వాత ఒకటి తప్పితే ఒకటి, ఒకటి తప్పితే ఒకటి, ఒకటి మిస్ అయితే ఒకటి, ఏదో రకంగా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు. దానికైతే ఈవిడ సిద్ధంగా ఉండాలి అని వస్తున్న వార్తల నేపథ్యంలో దీన్ని ఏ రకంగా ఎదుర్కొండి ఆవిడ సరదాగా ఆడతా పాడుతూ ఉండే రోజా గారు ఏ రకంగా మరి ముందుకు సాగుతారు అన్నది చాలా కీలకంగా మారనున్న పరిస్థితి. మరొక వైపు ఆవిడ జబర్దస్త్ కూడా వెళ్తున్నారండి. జబర్దస్త్కి మళ్ళీ నేను వస్తానని చెప్పి ఈటీవీ టెలివిజన్ వాళ్ళని అడిగినట్లు, ఇప్పుడు అది సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేశారట. ఇది కూడా ప్రధానంగా వస్తున్న వార్తలు. మరి ఆవిడ ఓకే తప్పేం లేదు, ఆవిడ నటి కాబట్టి జబర్దస్త్ ఆవిడకి మంచి సెకండ్ లైఫ్ ఇచ్చింది కాబట్టి, చాలా పాపులర్ అయ్యారు కాబట్టి అది ట్రై చేయడంలో తప్పు లేదు. కానీ అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఓ పక్క అక్కడ నో ఎంట్రీ బోర్డు, ఇక్కడ పదవి పోయి నగరంలో ఆవిడ ఉండలేని పరిస్థితి, చెన్నైలో ఉంటే ఏమవుతుందో తెలియని దుస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈవిని ఆదరిస్తారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు? మొన్నేవో కొన్ని పార్టీ పరంగా కొన్ని వేశారు ఏవో పదవులు, కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలను, అందులో అయితే ఈవిడ పేరు లేదు. సో దాంతో రోజా గారు ఇలాంటి వాటి వల్లే ఇదంతా మనకి ఈ ముప్పు వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ దారుణ ఓటమి వచ్చింది అని చెప్పి ఆయన మదన పడుతున్నట్లుగా. మరి ఆ పరిస్థితుల్లో ఒక్కొక్కరు వాళ్ళ తప్పుల చిట్టాలు బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళితే పార్టీ భవితవ్యం ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వీరిని ఆదుకుంటారు, వీళ్ళు చేసిన తప్పులేంటి, ఇలాంటివన్నీ కూడా చాలా అంశాలు చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ సిఐడి నోటీసులు సిద్ధం చేసినట్లుగా, రోజా గారిని ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఆవిడని అరెస్ట్ చేస్తున్నట్లుగా, అవినీతి పూర్తి స్థాయి చిట్టా అంతా తీసినట్లుగా, కొన్ని కీలక ఫైళ్ళు కూడా వీళ్ళకి జరిగినట్టుగా, ముఖ్యంగా కాల్స్, ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక రోజా గారు ఆంధ్రాలో అడుగు పెట్టారు కాబట్టి ఇక ఆడదాం ఆంధ్ర అనే అంశాన్ని మొదటి స్టెప్ కింద తీసుకుని తర్వాత మిగతావన్నీ కూడా ఏవేవి శాఖల్లో ఎన్నెన్ని అవినీతులు జరిగినాయో, ఏ ఏ ప్రాజెక్టులో ఏ రకంగా అవినీతి మూలాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వెలికి తీసి ఒక పక్కన పెట్టి ఆవిడ పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే విధంగా సర్వం సిద్ధమవుతుందని వస్తున్న టాక్. మరి ఇది ఎంతవరకు రూపాంతరం చెందుతుందో, దీని నుంచి ఏ రకంగా రోజా గారు బయటకు వస్తారో, కడిగిన ముచ్చుల్లో ఆవిడ వస్తారా లేకపోతే కటకటాలు తప్ప, ఇది రాష్ట్ర వ్యాప్తంగా నలుగుతున్న